స్టీల్ రంగంలో కొత్త మార్పులు చోటు చేసుకున్నాయి. ఎన్నో సంవత్సరాలుగా స్టీల్ ఉత్పత్తిలో ఆధిపత్యం చెలాయిస్తున్న చైనా వృద్ధి మందగిస్తుండటంతో భారత్కు కొత్త అవకాశాలు తలుపులు తెరుచుకున్నాయి. దేశంలో వేగంగా జరుగుతున్న మౌలిక సదుపాయాల అభివృద్ధి, రహదారులు, రైల్వేలు, పోర్ట్లు, పారిశ్రామిక కారిడార్ల నిర్మాణం కారణంగా స్టీల్కు డిమాండ్ భారీగా పెరుగుతుంది. మరోవైపు మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం తయారీ రంగానికి కొత్త ఊపు తీసుకొచ్చింది. పెరుగుతున్న పట్టణీకరణం, గృహ నిర్మాణ రంగం విస్తరణ, పారిశ్రామిక పెట్టుబడుల పెరుగుదల కూడా స్టీల్ వినియోగాన్ని మరింత పెంచుతున్నాయి. దీంతో ప్రపంచ స్టీల్ మార్కెట్లో భారత్ కీలక పాత్ర పోషించే దిశగా అడుగులు వేస్తుంది. నిపుణుల అంచనా ప్రకారం రాబోయే 2 దశాబ్దాల్లో భారత్ స్టీల్ ఉత్పత్తి సామర్థ్యాన్ని భారీగా పెంచే అవకాశాలున్నాయి. 2047 నాటికి దేశాన్ని ప్రపంచంలోనే ప్రధాన స్టీల్ తయారీ కేంద్రంగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుంది. అయితే ఈ అవకాశాలను పూర్తిగా వినియోగించుకోవాలంటే ముడి పదార్థాల లభ్యత, తక్కువ ఖర్చుతో ఉత్పత్తి, ఆధునిక సాంకేతికత, పర్యావరణ అనుకూల తయారీ విధానాలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా చూస్తే చైనా వృద్ధి మందగించడం, దేశీయంగా పెరుగుతున్న స్టీల్ డిమాండ్, మౌలిక సదుపాయాల విస్తరణ కలిసి భారత్ స్టీల్ రంగానికి స్వర్ణ యుగాన్ని తీసుకురావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. రాబోయే సంవత్సరాలలో ప్రపంచ స్టీల్ పరిశ్రమలో భారత్ మరింత ప్రభావితమయ్యే శక్తిగా ఎదిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.